అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 68 రివ్యూకి స్వాగతం. బిగ్ బాస్ బిగ్ బాస్ చిల్డ్రన్స్ డే రోజున చిల్డ్రన్స్ స్టోరీస్ చెప్పించి అంత ఇమోషనల్ చేయడం కరెక్టే అంటారా? కానీ అందరు స్టోరీస్ బాగున్నాయి, కొన్ని మాత్రం చాలా ఎమోషనల్ స్టోరీస్ ఉన్నాయి. అసలు అదేనండి, వాళ్ళ కష్టాలు అవన్నీ బాగా తెలిసింది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది. అండ్ తనూజ గారు ఫైనల్లీ మీరు కన్నా కల్లా సాధించారు, కెప్టెన్ అయ్యారు, సూపర్. అసలు చాలా బాగా ఆడారు గేమ్ కూడా. అండ్ కళ్యాణ్ కొంచెం ఆ నోరు ఎక్కడ వాడాలో అది కామన్ లేండి, అబ్బాయిలకు ఉండే కామన్ ప్రాబ్లమే ఈరోజు తనూజకి కళ్యాణ్ గారు జరిగిన గొడవ. అండ్ బర్నీ గారు మాత్రం మరీ టూ ఇమోషనల్, టూ టచ్ అనిపించేసారు ఈరోజు. తనూజ గెలవగానే ఏంటో అది కూడా డిస్కస్ చేద్దాం. గౌరవ్ ఈరోజు కొంచెం పప్పులో కాలేసాడు అనిపించింది. సో అదనమాట. ఎపిసోడ్లోకి వెళ్తే కెప్టెన్సీ టాస్క్ పెట్టారు, క్రౌడ్ని కత్తితో నుంచోబెట్టాలి. ఎవరైతే ఎవరికి సపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వేరే వాళ్ళ దాని కత్తికి యాపిల్స్ అవి పెట్టాలి. సో ఈసారి సంజన గారు కొంచెం ఆవిడ పెంచుకుంటున్న ఈ బంధాలు బాంధవ్యాలు ప్రతి టాస్క్లోకి వెళ్ళి నువ్వు నాకు హెల్ప్ చేయి, నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి ఈ డిస్కషన్స్లో ఈ బంధాలన్నీ పెంచేసుకుని తనుజాతోనూ ఆ రుణాలు పెంచేసుకుంటున్నారు, రీతుతోనూ పెంచేసుకున్నారు. నిఖిల్తో అంత ఫ్రెండ్ అయినా ఏం చేశారు, వెళ్ళి నిఖిల్కి వేశారు. నాకైతే తప్పు అనిపించింది. కానీ ఆవిడ జస్టిఫికేషన్ నువ్వైతే అసలు కదలకుండా ఉన్నావు, నువ్వైతే ఎక్కువసేపు పట్టుకుంటావు అంటున్నారు. కానీ అది సేఫ్ గేమ్ అవుతుంది కదా. మీరు ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారు, మీకు ఎవరు క్లోజ్ వాళ్ళు కెప్టెన్ అవ్వాలంటే వేరే వాళ్ళ దానికి అంటించాలి. అలా కాకుండా మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకే పెట్టేసి నువ్వు చాలా స్ట్రాంగ్ ఎక్కువసేపు నుంచి ఉంటావు అని చెప్పడం అనేది వెరీ రాంగ్. అసలు సంజన గారు అయితే ఈ పాయింట్లో నాకు చాలా తప్పు అనిపించారు. అసలు మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సపోర్ట్ చేసుకోవాలి, కానీ గేమ్ని ఫేర్ చేయాల్సిన అవసరం మీకు లేదు. మీరు సంచాలక్ కాదు కదా, యు ఆర్ నాట్ సంచాలక్, యు ఆర్ ప్లేయర్. మీరు మీ గేమ్ ఆడాలి అంతే తప్ప అందరికీ ఫేర్ ఛాన్స్ ఉండాలి అని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం మీకైతే లేదు. సో ఇక్కడ మాత్రం సంజన గారి తప్పు, నిఖిల్ అయితే అసలు తప్పే లేదు. నిఖిల్ అలగడం కరెక్టే. అండ్ హీ హ్యాస్ ఆల్ ద రైట్స్ అసలు దూరంగా కూర్చోవడానికి. ఎందుకంటే ఇలాంటి ఈసారి ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్ కూడా నిఖిల్కి. బికాజ్ ఇంత టఫ్ ఓటింగ్ నడుస్తున్నప్పుడు, ఇంత క్రక్స్ ఆఫ్ ది ఏమంటారు లాస్ట్కి వచ్చేసిన తర్వాత ఇంకా ఇట్స్ వెరీ రాంగ్ స్టెప్ బై సంజన గారు. అది మాత్రం ఒకవేళ నిజంగా నిఖిల్ అంటే ఆ బాండింగ్ ఉంటే మాత్రం వెరీ రాంగ్ స్టెప్ అదనమాట. సో నెక్స్ట్ మన తనుజ గారు గెలిచిన వెంటనే బర్నీ గారు వచ్చి ఎత్తేసుకొని ఇంకా అసలు ఫుల్ తిప్పేసి, ఇంకా మన తనుజ గారు కూడా అసలు ఎమోషనల్ అయిపోయి నాన్న కౌగిలించే ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు, ఏంటి రియల్ ఏది ఫేక్ అనేది. ఆవిడేమో కొన్నిసార్లు అసలు నాకు ఆయనకి ఏం బంధాలు లేవంటారు, కొన్నిసార్లు దెబ్బ తగలగానే అయ్యో నాకు తెలియకుండా నాన్న అని వచ్చేసింది అంటారు. ఇప్పుడు ఎమోషనల్ అయిపోయి అసలు కెప్టెన్ అవగానే ఆయనతోనే క్రౌన్ పెట్టించుకోవాలి, తర్వాత అసలు ఆయనతోనే ఆ ప్లేట్ పెట్టించుకోవాలి. సో నాకైతే అర్థం కావట్లేదండి అది ఆ బన్నీ గారిది, తనూజది అండ్ దివ్య కూడా ఏంటి ఈరోజు అసలు నన్ను ఎత్తుకోలేదు ఏంటంటే సిల్లీ థింగ్స్. అసలు ఏంటి అసలు ఆ మెంటాలిటీలు ఏంటి? అంటే ఆ అమ్మాయి అంటేనే ఎక్కువ ఇష్టం మీకు, ఆ జలసీలు, ఆ పొసెసివ్నెస్ నాకు ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ అట్ ఆల్ అసలు. అండ్ బర్నీ గారు ఆయన మాత్రం ప్రాపర్గా ఆయన గేమ్ ఆయన ఆడుకుంటున్నారు. 2 పడవ మీద కాలేసి ఏ పడవ వల్ల ఆయన ఒడ్డుకి వెళ్తారు అనేది దాని మీద దూకేయడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా దివ్య ఎలా పోయినా ఆయనకైతే ప్రాబ్లం లేదు. దివ్యకి ఏంటంటే నేను చెప్పేశాను, నేను క్లారిటీ ఇచ్చేసాను, దివ్య ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేస్తుందని చెప్పేసి ఆయన అంటున్నారు. కానీ ఆయన చూపించేటప్పుడు ప్రేమ మాత్రం ఖచ్చితంగా తనుజాకే ఎక్కువ చూపిస్తున్నారు. దివ్యకి ప్రతిసారి క్లాసే పీకుతున్నారు. ఆయన నీకు అర్థం కావట్లేదు కదా, నువ్వు అర్థం చేసుకోవట్లేదు కదా, ఇంతేనా నన్ను నువ్వు అర్థం చేసుకుందనే క్లాస్ పీకుతున్నారు తప్ప ఇటేపు అంత ఏమంటారు ఆ కేరింగ్ అవి చూపిస్తున్నట్టయితే నాకైతే అనిపించట్లేదు. ఇటు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఆయన బయట నుంచి వచ్చేటప్పుడు దివ్యాని తనుజాని నేను నామినేట్ చేయడానికి వచ్చా అని చెప్తున్నారు కదా. సో నాకైతే దివ్య తనూజ అని మాత్రం అనిపించట్లేదు, నాకైతే దివ్యానే అనిపిస్తుంది. దివ్యాన్ని ప్రాపర్గా డిస్టెన్స్లో పెడుతున్నారు. తనూజ విషయాల్లో మాత్రం అసలు ఎప్పుడు ఛాన్స్ వచ్చినా సందు దొరికినప్పుడల్లా దుమ్ము లేపుతున్నారు అసలు బర్నీ గారు, ఆ ఎమోషన్స్ అవి. సో అదనమాట, నాకైతే అది అర్థం కావట్లేదు. బర్నీ గారు ఏం చేస్తున్నారో అర్థమైంది, కానీ ఎందుకు అలా చేస్తున్నారు అది లైవ్, అదే ఒక కైండ్ ఆఫ్ రియాలిటీ షోలో 24 గంటలు చూస్తారనే దాంట్లో ఇలా అంత ఓపెన్గా ఎలా చేస్తున్నారు, అంత బయాస్డ్గా ఎలా ఉన్నారు ఎమోషన్స్ అనేది నాకు అర్థం కావట్లేదు. అండ్ దెన్ కళ్యాణ్ టిపికల్ అబ్బాయిలండి. ఎవరైనా తనకు తెలిసిన అమ్మాయి ఎవరైనా బాధపడుతుంటే మనం ఏమంటాం, ముందు ఆడకుండా ఏమైందో చెప్పు అంటాం కదా, అలాగే అనేసాడు. అది కూడా తనుజ దగ్గర అన్నాడు. అనేటప్పుడు తనుజ కాపర్ కూడా సహజం, ఆల్మోస్ట్ అదే రిప్లై వస్తుంది. ప్రతి ఎవరైనా అమ్మాయి మాట్లాడుకున్నా అమ్మాయి అలాంటి రిప్లై వస్తుంది.
నేను ఏడుస్తూనే చెప్తాను, ఏడుస్తూనే నేను ఏడుపాపి చెప్పాలనే కండిషన్ ఏంటి అని చెప్పేసి కైండ్ ఆఫ్ అదే రియాక్షన్ వచ్చింది తనుజ దగ్గర నుంచి. అండ్ తనుజ హట్ అవడంలో అసలు నేనైతే సర్ప్రైజ్ అవ్వాల, ఎక్కడైనా అది జరుగుతుంది. సో అదనమాట ఒక చిన్న ఆ కైండ్ ఆఫ్ కళ్యాణ్ కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేయలేను. సిమిలర్ ప్రాబ్లమ్స్, ఆల్ బాయ్స్ ప్రాబ్లం అనమాట అది. అండ్ దెన్ మన చిల్డ్రన్స్ సెగ్మెంట్ నడిచింది, ఫొటోస్ పంపించారు, అందరూ చాలా బాగున్నాయి అందరు స్టోరీస్. ఐ రిలేట్ విత్ దివ్య స్టోరీ. నేను అదే చెప్తానేమో, పేరెంట్స్ చాలా బాగా పెంచారండి, నేను ఫుల్ పీస్ఫుల్గా హ్యాపీగా అదే. సో నాకు అదే ఉంటుంది, ఇంక దానికన్నా ఎక్కువ చెప్పడానికి ఏమి ఉండదు కాదు. బట్ ఆల్ లైక్ ప్రీవియస్ వీక్స్ అన్నింటిలో చూసినప్పుడు ఆ ఇమోషనల్ స్టోరీస్ అవన్నీ చూసి మనం వెళ్తే నేను ఎలా చెప్తాం, ఒకరు కూడా నాకు రిలేటబుల్గా ఎవరు చెప్పట్లేదే అనుకుంటే ఈసారి దివ్య నాకు కొంచెం రిలేటబుల్ ఏమో చెప్పడానికి ఏముండదండి, అంత బాగుంది, అంత హ్యాపీగా ఉంది, అంత బాగానే ఉన్నాం అని చెప్పేసి వదిలేస్తా, అంతే అయిపోయింది. సో నా స్టోరీ అది. మీరు ఎవరి స్టోరీతో బాగా రిలేట్ అయ్యారనేది కమెంట్లో చెప్పండి. సో అదనమాట. అండ్ ఇమాన్యుయల్ గారి స్టోరీ కానీ, మన సుమన్ గారి స్టోరీ కానీ, తనూజ స్టోరీ, కళ్యాణ్ స్టోరీ, అందరు అసలు ఇమోషనల్ స్టోరీస్, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్స్, అసలు ఎలాంటి ఫ్యామిలీ ఈక్వేషన్స్ నుంచి వాళ్ళు ఫైట్ చేసి బయటకు వచ్చారు, ఎలా స్ట్రగుల్ చేసి ఎలాగ ఇప్పుడు సక్సెస్ అయ్యారు అనేది మాత్రం తెలుసుకొని చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది. అందరూ చాలా కష్టపడి ఈ పొజిషన్కి వచ్చారు. అండ్ ఇంకా ఎక్కువ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. ఐ హోప్ బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. అసలు అందరూ మంచి పొజిషన్కి వెళ్ళి బిగ్ బాస్ కాదు, బిగ్ బాస్ తర్వాత కూడా ఇంకా మంచి పొజిషన్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను అనమాట. సో హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఆల్ ఆఫ్ ది కంటెస్టెంట్స్ అండ్ ఆల్ ఆఫ్ యూ. సో మీలో ఉన్న ఆ చిల్డ్రన్ని మాత్రం కాపాడుకోండి జాగ్రత్తగా. అండ్ తర్వాత మనకి ఆ సెగ్మెంట్ అయిన తర్వాత ఒక అడ్వర్టైజ్మెంట్ నడిచింది. సంజన గారు ఎనర్జెటిక్గా చేశారు, బర్నీ గారు కూడా అదే అన్నారు, బాగా ఎనర్జెటిక్గా చేసామని చెప్పి. అండ్ తర్వాత లాస్ట్లో ఇంకా లగ్జరీ ఐటమ్స్ పెట్టి క్రికెట్ బిగ్ బాస్ అన్ని ఇచ్చేయాల్సినవో అన్ని ఇచ్చేయాల్సింది కదా, బాగుంది సెగ్మెంట్. అందరూ అంటే ఎవరికి వస్తుంది రాదు అనేది పక్కన పెట్టేసి ఇంట్లోకి వస్తుంది, తర్వాత ఏదో చేద్దాంలే అని చెప్పి జాగ్రత్తగా బాల్ తగులుతున్నా, బాల్ తగలకపోయినా తగిలేసినట్టు, లేకపోతే పక్కన ఇంకో బాల్ పట్టుకుని కొట్టేసి వీళ్ళే కావాలని కొట్టేసి బాగుంది ఫన్గా. అంటే ఒక కైండ్ ఆఫ్ ఎమోషనల్ హై నుంచి సో క్యూట్ మంచి లైవ్లీ మూమెంట్తో ఎండ్ చేయడం, తర్వాత ఆ తిరుగుబాటుని మీరు అక్నాలెడ్జ్ చేయడం బాగా అనిపించింది. ఇట్స్ మాస్టర్ ప్లాన్. అసలు ఇమాన్యుయల్ చేసిన బెస్ట్ థింగ్ ఈ వీక్లో ఆ గేమ్లో తెచ్చిన ట్విస్ట్, ఆ తిరుగుబాటు, దాన్ని మీరు అక్నాలెడ్జ్ చేసి వాళ్ళకి ఆ ఫుడ్ పంపిస్తున్నాం అని చెప్పడం అనేది నాకు బాగా నచ్చింది. అండ్ అదనమాట. ఇంక బర్నీ గారు తెలిసిందే ఇక, బర్నీ గారు నాగింగ్ అది నాకు సుమన్ గారి దగ్గర కూర్చుని అర్థం కావట్లేదండి, మళ్ళీ దివ్య దగ్గర కూర్చుని జోకులు చేయడం. అమ్మాయి సీరియస్గా అడుగుతాం, తను అడుగుతున్న పాయింట్ తప్పైనా లేకపోతే అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం దివ్య తప్పైనా, తను అడుగుతున్నప్పుడు మీరు దానికైనా సీరియస్గా ఏమైనా చెప్పొచ్చు కదా. అప్పుడు కూడా మీరు ఆ కామెడీ చేసి సుమన్ గారు మీరు కామెడీ చేసి అది నాకైతే నచ్చలేదు. అది మీరు ఏదైనా క్లారిటీ ప్రాపర్గా ఇచ్చేయండి. మీరు నామినేట్ చేయడానికి వచ్చానంటారు, నెక్స్ట్ వీక్ నేను ఖచ్చితంగా ఇంకోళ్ళు నేను నామినేట్ చేస్తా అంటారు. వాళ్ళ కెప్టెన్ అయితే మీరు ఏమంటారు ఆనంద బాష్పాల ఫుల్ ఆ ఎర్ర తుండుతో మొత్తం కళ్ళు తుడిచేసుకొని నీకోసం ఇంట్లోకి వచ్చా అన్నంత ఎక్స్ప్రెషన్ ఇస్తారు. అదైతే నాకు నచ్చలేదు. సో అదనమాట ఆ సెగ్మెంట్ అది. అండ్ గౌరవ్ చేసిన తప్పేంటి, పప్పులో కాలేసాడు అన్నాం కదా. గౌరవ్ ఏమో నిన్న వచ్చి ఏమన్నాడు బయటికి మొత్తం, అదే డిమాన్ పవన్ సారీ దివ్య తనూజ అండ్ డిమాన్ పవన్లో ఎవరో ఇద్దరు సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి ప్రజలకు చెప్పినప్పుడు ప్రజలు బయటకు వచ్చిన తర్వాత డిమాన్ పవన్తో అంటాడు గౌరవ్, అరే వాళ్ళందరూ నీ ఆపోజిట్ రా, అందరూ దివ్య తనుజ అన్నారు, నేను ఒక్కడే నీ పేరు చెప్పా అని చెప్పేసి అంటాడు. ఈ రోజు వచ్చి ఏమన్నాడు, బర్నీ గారు నిన్న దివ్య అండ్ డిమోన్ అన్నారు, నేను ఒక్కడనే తనూజ అన్నాను, ఎవరైనా కరెక్ట్గా సపోర్ట్ చేశారంటే అది నేనే తనూజకి సపోర్ట్ చేశాను. ఎలా ఫ్లిప్ చేశాడు చూసారా మాట. తెలివైనోడండి, బుర్ర పెడుతున్నాడు. దానికైతే నేను పాయింట్స్ ఇస్తాను, బుర్ర పెడుతున్నాడు ఎక్కడ మాట్లాడు. కానీ అర్థం కాని పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ ఇంకా తెలివైనోడు, ఆ కాంట్రడిక్టింగ్ పాయింట్స్ ఏమైనా ఉంటే ప్రాపర్గా ఎపిసోడ్లో వేసేస్తాడు. సో అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఈరోజు కొంచెం అతి తెలివి వాడడానికి ట్రై చేశాడు మన గౌరవ్, కానీ దొరికిపోయాడు అనమాట. సో అది అక్కడ కొంచెం పప్పులో కాలేసాడు. కొంచెం స్టాండ్లు ప్రాపర్గా పెట్టుకోవాలి. అండ్ నిఖిల్ని వసుగులిపేస్తున్నాడు అండి. అసలు ఇల్లు ఇంకా వేసి సందనంగా నేసి నాలుగేసి కొట్టే అని చెప్పేసి వసుగులిపేస్తున్నాడు. కానీ మరీ అంత అవసరం లేదు, ఒక ఫ్రెండ్గా కన్సర్నింగ్గా ఉండొచ్చు. కానీ మరీ వెళ్ళి అసలు మాట్లాడద్దు ఆవిడ ఏంటి అలా చేస్తారు ఏంటి అని చెప్పి మరీ చెవిలో
పూసేస్తున్నాడు. సో అదనమాట ఈరోజు గౌరవ్. కానీ ఫ్రెండ్కి స్టాండ్ తీసుకుంటున్నాడు. నిఖిల్ అవ్వలేదు, సంజన గారు చేశారు, అది కూడా మన ఫ్రెండ్ అనుకున్న సంజన గారే మనకి మోసం చేశారు అనేది అతని బాధ అర్థమవుతుంది. కానీ ఆ బాధని కన్వే చేసే విధానం కొంచెం ఇమోషనల్గా కూడా ఉండొచ్చు. ఓన్లీ గేమ్ టాక్టిక్స్ అన్నట్టు కాకుండా. అండ్ డిమాండ్ పవన్ విషయంలో తనుజాని సపోర్ట్ చేశాను అని చెప్పేసి ఏదైతే స్టేట్మెంట్ వచ్చిందో గౌరవ్ నుంచి, అది మాత్రం ఖచ్చితంగా ఫాల్స్ స్టేట్మెంట్ అండి. అది బర్నీ గారు తనుజాన్ కాకుండా డిమాండ్ పవన్ సెలెక్ట్ చేశారు అనే స్టేట్మెంట్ అని చెప్పడమే నాకు గాడ్ నోస్ అన్నట్టు అనిపించింది. సరే చూద్దాం ఏం జరుగుతుందో. దీన్ని ఏమైనా మాట్లాడతారా ఈ వీకెండ్లో? సో వీకెండ్ ఎపిసోడ్ వస్తుంది కదా, చూద్దాం ఎలా జరుగుతుందో. సో నేను అదే చెప్పాను కదా, ఎవరి ఇమోషనల్ స్టోరీతో కనెక్ట్ అయ్యారో కమెంట్ చేయండి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో ఎక్కువ మంది మన రివ్యూస్ చూసి మన హానెస్ట్ ఒపీనియన్ని ఎక్కువ మంది వరకు చేరవేయండి. సో రేపు మళ్ళీ ఎపిసోడ్ అయిన తర్వాత కలుద్దాం. అప్పటి వరకు బాయ్.